మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చాయి ఎల్ఎన్టీ హెచ్ఎంఆర్ సంస్థలు. ఇప్పటికే ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత, టాయిలెట్ ఛార్జీల వసూలు మర్చిపోకముందే మెట్రో ఛార్జీల మోత మోగించనున్నారు. మెట్రో ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కనిష్ట ఛార్జీ మీద ₹2, గరిష్ట ఛార్జీ మీద ₹15 పెంచారు. మొత్తం మీద 10 నుంచి 20% టికెట్ రేట్లు పెంచినట్టు పేర్కొన్నారు ఎల్ఎన్టీ మెట్రో అధికారులు. దీనివల్ల ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. పెరిగిన మెట్రో ఛార్జీలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం హరిత అందిస్తారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది. మెట్రో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పెరిగిన మెట్రో రైల్ ఛార్జీలు 17 నుంచి అమలు కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, రోజువారీ ప్రయాణికుల సంఖ్య కొంత తగ్గుతూ వస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ పెరిగిన ఛార్జీలతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అయితే గతంలో మనకు కోవిడ్ సమయంలో ఈ మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య తగ్గుతూ రావడంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎల్ఎన్టీ మెట్రో సంస్థ కొన్ని ఆఫర్లు ఇస్తూ ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే మెట్రో స్మార్ట్ కార్డ్ పైన 10% డిస్కౌంట్ కావచ్చు, సువర్ణ ఆఫరు, డైలీ 24 అవర్స్ ప్రత్యేకమైన టికెట్ ఇవ్వడం, దాంతోపాటు ఫెస్టివల్స్ టైంలో ఆఫర్స్ ఇస్తూ ప్రయాణికులను ఆకర్షించే విధంగా టికెట్లను అయితే ఆఫర్లను ప్రకటించింది. అయితే ప్రస్తుతము 5 లక్షల మేర ప్రతిరోజు మెట్రోలో ప్రయాణికుల రైడర్షిప్ పెరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు మెయిన్ మనకు పీక్ అవర్స్లో బోగీల్లో విపరీతమైన రద్దీ ఉండడం, దాంతోపాటు మెట్రోలో మెయింటెనెన్స్ కారణంగా కొంత ప్రయాణికుల సంఖ్య పడిపోతూ వస్తోంది. ఈ గత 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి దాదాపు 50,000 వరకు కూడా మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే ఈ పెరిగిన టికెట్ ధరల నేపథ్యంలో మరింతగా మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశమే కనిపిస్తోంది. హైదరాబాద్లో దాదాపు 69 కిలోమీటర్ల ఈ మెట్రో సేవలు 3 కారిడార్లలో అందుబాటులోకి వచ్చి దాదాపు 2017 నుంచి మెట్రో సేవలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతము 2017 నుంచి 2020 వరకు మొదటిసారిగా ఈ టికెట్ రేట్లను పెంచుతూ సవరిస్తూ ఎల్ఎన్టీ మెట్రో సంస్థ నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన ధరలు అయితే ప్రయాణికులకు షాకింగ్గా మారాయి. ఎందుకంటే రీసెంట్గా ఇటు మెట్రోకి సంబంధించి ఫ్రీ పార్కింగ్ని పెయిడ్ పార్కింగ్ చేశారు. దాంతోపాటు మెట్రో స్టేషన్స్లో టాయిలెట్ ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. అయితే దీంతో మెట్రో సంబంధించి ప్రయాణికుల నుంచి అయితే వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా మెట్రో పీక్ అవర్స్ ఆఫీస్ టైమింగ్స్ ఉదయం పూట 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. అయితే దీన్ని మేనేజ్ చేయడంలో ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ఫెయిల్ అయ్యింది. దీంతో కొంత ప్రయాణికుల నుంచి అయితే వ్యతిరేకత వస్తుంది. అయితే ఏసీ జర్నీ హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో చాలా వరకు కూడా పబ్లిక్ మెట్రోను ఆశ్రయిస్తున్నారు. అయితే మెట్రో మెయింటెనెన్స్ తరచు మెట్రో రైలు సాంకేతిక లోపాలతోటి ఆగిపోవడం కావచ్చు, దాంతోపాటు బోగీల పెంపు మీద వస్తున్న డిమాండ్ని ఇటు మెట్రో పట్టించుకోకపోవడంతో 3 కోచ్ల బోగీలనే ట్రైన్నే నడుపుతున్నారు. దాంతో ఇటు ప్రయాణికుల నుంచి కూడా ఈ రద్దీ టైంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ప్రతి 2 నుంచి 10 నిమిషాల లోపు పీక్ అవర్స్, నాన్ పీక్ అవర్స్లో మెట్రోని ఆపరేట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత పీక్ అవర్స్లో మెట్రో ట్రైన్లు సరిపోక ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ రూట్లు మనకు ఎల్బీ నగర్ టు ఇటు మియాపూర్ కావచ్చు, నాగోల్ టు రాయదుర్గం, అయితే ఈ 2 రూట్లలో ఎక్కువగా ప్రయాణికుల సంఖ్య ఉంటుంది. అందులోనూ మనకు ఇటు ఎల్బీ నగర్ టు రాయదుర్గం కావచ్చు, నాగోల్ టు రాయదుర్గం అంటే అమీర్పేటలో ఇంటర్చేంజ్ అయ్యి చాలా వరకు కూడా ఇటు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు మెట్రో సేవలను అయితే వినియోగించుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పెరుగుతున్న ఈ క్రౌడ్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ ఇటు మెట్రోకి కొంత ఆర్థికంగా నష్టం రావడంతో ఎల్ఎన్టీ సంస్థ గత 2022 నుంచే ఇటు మెట్రో సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని మెట్రో ఛార్జీలను పెంచాలని కోరుతూ వస్తుంది. అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు మెట్రో ఛార్జీల పెంపుకు సంబంధించి కేంద్రమే ఒక కమిటీని ఏర్పాటు చేసింది, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ. ఆ కమిటీ గతంలోనే 2023లో ఈ ఛార్జీల పైన ఒక సవరణ కోరుతూ ఇటు ఛార్జీలకు సంబంధించిన కొన్ని సిఫార్సులను చేసింది. ఆ సిఫార్సులను ప్రస్తుతము ఇటు కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో గత కొన్ని రోజుల నుంచి కూడా అడుగుతూ వస్తోంది ఎల్ఎన్టీ మెట్రో సంస్థ. దానిపైన రీసెంట్గా
ఇటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మెట్రో రైలు ఎల్ఎన్టీ సంస్థ 15 రూపాయలు మినిమం ఫేర్ని కోరగా ప్రస్తుతం అయితే 12 రూపాయలకు పెంచారు. అయితే ఇటు మ్యాక్సిమం ఫేర్ అంటే మనకు ప్రస్తుతం 60 రూపాయలుగా ఉంది. లాస్ట్ డెస్టినేషన్ 24 కిలోమీటర్ల మేర ప్రయాణించే వాళ్ళకి 60 రూపాయలు ఉండగా దాన్ని 75 రూపాయలు పెంచారు. అయితే ఒక 24 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే ఖచ్చితంగా మరొక 15 రూపాయలు అదనంగా భారం పడుతోంది. ఇటు మెట్రో రైలుకి సంబంధించిన స్టేషన్ల వద్ద కూడా పెయిడ్ పార్కింగ్ ఉండడంతో ఇటు ప్రయాణికుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఈ టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఈ మే 17 నుంచి ఈ టికెట్ రేట్లు పెరిగిన అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది ప్రయాణికులతో కూడా మాట్లాడదాం. అన్న, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మెట్రో ఎక్కుతుంటారు? ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది, దీనిపైన మీరు ఏం చెప్తారు? టికెట్ల రేట్లు చాలా ఎక్కువ పెరుగుతున్నాయి మేడం. సామాన్యులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము హైటెక్ సిటీ నుంచి మళ్ళీ ఎల్బీనగర్ దాకా పోవాలి. సరే, అలా ఉన్నోళ్ళకంటే ఏమో కానీ సామాన్యులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ అటుగాక ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటే చాలా ఎప్పుడు చూసినా మెట్రో ఫుల్గానే ఉంటుంది. మెయింటెనెన్స్ వచ్చేసి ఒక్కోసారి సమ్మర్లో కూడా ఏసీ ఆఫ్ చేస్తున్నారు. ఆ ఫెసిలిటీస్ సరిగా ఉండట్లేవు. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకైతే. మినిమం ఫేర్ 10 రూపాయలు 12 రూపాయలు చేశారు, 60 రూపాయలది మ్యాక్సిమం 75 చేశారు. అయితే దీనిపైన మీకు రోజువారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటారు? మీకు ఎంత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది టికెట్ రేటు? చైతన్యపురం నుంచి హైటెక్ రాయదుర్గ్ దాకా వెళ్తాం మేడం. పీక్ హౌస్లో చాలా కష్టంగా ఉంటుంది. మనం లోపలికి నడవాల్సిన అవసరం లేదు. నిలబడితే వాళ్ళే లోపలికి తీసుకెళ్తారు. అలా జరిగిపోతుంటుంది. అంత రష్ ఉంటుంది అనమాట. బోగీలు పెంచితే ఇంకా బెటర్ ఉంటుంది. బోగీలు పెంచాలని మేము కూడా అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము మేనేజ్మెంట్కి, కానీ మనకి ఏమి అంత రెస్పాన్స్ ఏం లేదు. మెట్రో స్టేషన్స్ వరకు మీరు ఎట్లా వస్తుంటారు? స్టేషన్స్ వద్ద పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేస్తున్నారు కదా, దానిపైన మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? ఆ పార్కింగ్ ఫీజు తక్కువ చేస్తేనే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం మేడం. ఆ పార్కింగ్ ఫీజు ఇంతకుముందుకు లేకుండా మళ్ళీ పార్కింగ్ ఫీజు అని పెంచారు. ఆ వెహికల్స్ ఆడ దారిలో ఉండే ట్రాఫిక్ అదొక ఇబ్బంది అయిపోతుంది. చాలా ఈ సమ్మర్లో కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది. అది రేటు తగ్గించాలి అసలు యాక్చువల్గా. ఇలా చేస్తే పెంచుకుంటూ వెళ్తామంటే అందరూ బస్సులో వెళ్తారు. బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది. కూర్చోడానికి ఇబ్బందిగా. డైలీ తార్నాక నుంచి అమీర్పేట్ డైలీ ఐ ట్రావెల్. మెయిన్లీ ట్రావెల్ మెట్రోతో బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్తో బెటర్ అనిపిస్తుంది. సో వి ట్రావెల్. బస్సెస్ లాంగ్ రూట్స్లో పోయి టైం వేస్ట్ చాలా అవుతుంది. ఇప్పుడు రేట్స్ పెంచితే దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎవ్రీబడి. బికాస్ పీపుల్ ఎంత కాస్ట్ పెట్టి బస్సెస్ ఫ్రీ ఉంది అండ్ మెట్రో ఇస్ టూ హై. హైదరాబాద్ మెట్రో రైల్లో ఆల్మోస్ట్ 7 సంవత్సరాల తర్వాత ఈ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఎల్ఎన్టీ మెట్రో సంస్థ. అయితే పీపీపీ మోడ్లో నడుస్తున్న మెట్రో రైలు సంస్థకు సంబంధించి ఈ పెరిగిన ఛార్జీలు కొంత ప్రైవేటు సంస్థ అయిన ఎల్ఎన్టీనే మెయింటైన్ చేస్తుంది కాబట్టి వాళ్ళకే ఈ పెరిగిన ఛార్జీలు కొంత బెనిఫిట్ కాబోతున్నాయి. అయితే ప్రయాణికులకు మాత్రం ఇది కొంత షాకింగ్ న్యూసే. అయితే ఈ నెల 17 నుంచి పెరిగిన కొత్త ఛార్జీలు అయితే అమలు కాబోతున్నాయి. ఇది ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల సందర్భంగా సీజ్ ఫైర్ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే ప్రపంచంలోని దేశాలలో ఏదైనా అపార్థాలు ఏర్పడినప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో ఈ లైన్ ద్వారానే చర్చిస్తారు. అదేంటి అనుకుంటున్నారా? అదే హాట్ లైన్. హాట్ లైన్ అంటే ఏంటి? ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? ఎవరు నడిపిస్తారు? ఇందులో మాట్లాడిన మాటలు ఎవరు వింటారు? ఈ స్టోరీలో చూద్దాం. ఇండో పాక్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ సైన్యం పాక్ చేసిన కవింపు చర్యలను ధీటుగా బదిలిచ్చింది. అయితే ఎక్కువగా దేశ సరిహద్దు ప్రాంతాల్లో పౌరులపై కాల్పులకు తెగబడ్డారు పాక్ సైనికులు. దీంతో భారత్ సైన్యం పెద్ద మిసైల్స్ వాడి పాక్ ను తిప్పికొట్టింది. దీంతో కొన్ని రోజుల తర్వాత 2 దేశాల కాల్పులు ఒప్పంద విరమణకు వచ్చాయి. అయితే ఈ చర్చ అనేది హాట్ లైన్ లో జరుగుతుంది. హాట్ లైన్ సమావేశం అంటే ఒక రేడియో ధార్మిక వ్యవస్థ. ఇది 2 దేశాల డీజీఎంఓలు భేటీ అయినప్పుడు దౌత్య సంబంధాలపై ఇందులో చర్చిస్తారు. ఎమర్జెన్సీ సమయంలో నేరుగా కమ్యూనికేషన్ లింక్ ఎలాంటి అంతరాయం లేకుండా సేఫ్ గా మాట్లాడుకోవచ్చు. ఎన్క్రిప్టెడ్ లైన్ పై పనిచేస్తుంది హాట్ లైన్. ఈ హాట్ లైన్ లో మాటలు ఎవరూ ట్రాప్ చేయలేరు. హాట్ లైన్ ద్వారానే సున్నితమైన విషయాలు డిస్కషన్ చేస్తారు. హాట్ లైన్ ద్వారా అత్యంత వేగంగా సమాచారం చేరుతుంది. ఇది స్పెషల్ మిలిటరీ నెట్వర్క్. సాధారణ ప్రజలు యాక్సెస్ చేయలేనంత పటిష్టంగా హాట్ లైన్ ఉంటుంది. 2 దేశాలు నేరుగా మాట్లాడే సాధనం హాట్ లైన్. ఈ హాట్ లైన్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? ఇది 1971లో
మాస్కో అండ్ వాషింగ్టన్ మధ్యలో, రష్యా అండ్ అమెరికా మధ్యలో మిలిటరీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఒక ఎన్క్రిప్టెడ్, అంటే దట్ ఇస్ ఎన్క్రిప్టెడ్ ల్యాండ్ లైన్ అనమాట. సో మనకి కూడా, సో మన దగ్గర ఎలా పనిచేస్తుంది అని చెప్పినప్పుడు మన ఆర్మీ హెడ్ క్వార్టర్, అట్లాగే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ రావెల్పిండి న్యూఢిల్లీకి డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ దీనిలో అంటే ఇంటర్నెట్కి కానీ మిగతా వాటికి కూడా యాక్సెస్ ఉండదు. ఇది డైరెక్ట్గా ల్యాండ్ లైన్ లాగా పనిచేస్తుంది. ఒక కమ్యూనికేషన్ రూమ్ ఉంటుంది. అండ్ దీంట్లో కేవలము మిలిటరీ డిగ్నిటరీస్ అంటే ఈక్వల్ టు డీజీఎంఓస్, జనరల్స్ అంటే డీజీఎంఓస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మాత్రమే మాట్లాడగలరు. సో అలాగే వాళ్ళకి కూడా ఒకవేళ యాక్సెస్ ఇవ్వాలి అని అనుకుంటే స్పెషల్ పర్మిషన్తో ఇవ్వాల్సి ఉంటుంది. క్యూబన్ మిసైల్స్ సందర్భంగా జూన్ 25, 1963లో వాడారు. ఇది ఇప్పుడున్న మొబైల్ ఫోన్స్ కంటే సమాచారాన్ని తొందరగా చేరవేస్తుంది. దీనిని మిలిటరీ వ్యవస్థ ఎక్కువగా యూజ్ చేస్తుంది. అదేవిధంగా ఉద్రిక్తతల నేపథ్యంలో హాట్ లైన్ ద్వారా ఇండియా, పాకిస్తాన్ చర్చలు జరిపాయి. అన్ని దేశాలతో డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ఈ హాట్ లైన్ ను వాడతారు. ఇది పూర్తి సేఫ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని వాడతారు. ట్రేస్ చేయడం అసాధ్యం. దేశాల మధ్య అపార్థాలు తలెత్తినప్పుడు, అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో డీజీఎంఓలు ఈ హాట్ లైన్ లో మాట్లాడతారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య 1971లో హాట్ లైన్ ఏర్పడగా ఇప్పటికీ 9 సార్లు దీని ద్వారా చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ, చొరబాటు నిరోధకము, తర్వాత సైనిక కదలికలు, అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడుకోవటం, పర్సనల్ సెక్యూరిటీ ఇష్యూస్, ఇలాంటి అనేక విషయాల్లో ఇది మాట్లాడుతూ ఉంటారు రెండు దేశాల డీజీఎంఓలు. ఇక లాంగ్వేజ్ ఏముంటుంది అని అంటే ఇంగ్లీష్లోనే ఈ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏ మాట్లాడారు అనేది రికార్డు కూడా అవుతుంది. సో దట్ మళ్ళీ రేపు ఏదైనా మిస్కమ్యూనికేషన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండకూడదు అనేసి. సో ఇది మెయిన్ ఎందుకు అని అంటే అవాయిడింగ్ ఎస్కాలేషన్ అండ్ మేనేజింగ్ మిలిటరీ టెన్షన్స్. మిలిటరీ ఏదైనా ఉండి అంటే టెన్షన్స్ అంటే మొన్న ఒకవేళ 10th సీజ్ ఫైర్ అవ్వకపోతే పాకిస్తాన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. సో ఈ విధంగా డీజీఎంఓల్ ఎంఓస్ ఏదైతే ఉందో హాట్ లైన్లో మాట్లాడుకొని ఇలాంటి పీస్ టాక్స్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాకీటాకీలు, మొబైల్లు ఉన్నా కూడా దీన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ హాట్ లైన్ కి మొబైల్ లాగా కీబోర్డ్ లాంటివి ఉండవు. కేవలం హై ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది కాబట్టి ఇరు దేశాల భద్రతకు సంబంధించి గాని, రక్షణ వ్యవస్థకు సంబంధించి గాని బయటకు రాకుండా ఉండటం కోసం దీన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల చాలా దేశాలు గతంలో చర్చలు జరిపాయి. అదేవిధంగా పాకిస్తాన్లోని రావల్పిండిలో రక్షణ వ్యవస్థ కార్యాలయం నుండి భారత్ లో ఉన్న రక్షణ వ్యవస్థ కార్యాలయంకు అనుసంధానం ఉంటుంది. ఇక్కడ రక్షణ అధికారులు మాత్రమే పాల్గొంటారు. ఇది మొత్తం రికార్డ్ అవుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వినడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో రికార్డ్ చేస్తారు. మొత్తానికి హాట్ లైన్ ఒక సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వ్యవస్థ. రోడ్లపై చెత్త పడేసే వారిపై స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది జీహెచ్ఎంసీ. ఎవరు చూడరు కదా, చూసినా మనల్ని ఏమంటారులే అని అనుకుంటే చలాన్స్తో కొడుతుంది బల్దియా. రోడ్లపై ఖాళీ ప్రదేశాల్లో నాలాల్లో చెత్త వేసే వారికి భారీగా చలాన్స్ విధిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సీసీఎంఎస్ యాప్ను తీసుకొచ్చిన బల్దియా అధికారులు 2.5 నెలల్లో నగర వ్యాప్తంగా సుమారు 44 లక్షల రూపాయల జరిమానా విధించారు. నగరంలో స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణపై జీహెచ్ఎంసీ ఫోకస్ చేసింది. గ్రేటర్ పరిధిలోని రోడ్లపై చెత్త వేస్తే చలాన్ల మోత మోగిస్తోంది. నాలాలు, చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు బల్దియా అధికారులు. పారిశుద్ధ నిర్వహణ, జరిమానాలు విధించడానికి సీసీఎంఎస్ యాప్ తీసుకొచ్చారు. దీని ఆధారంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్న వారిపై జరిమానాలు విధిస్తున్నారు. మార్చి 1 నుంచి గ్రేటర్ పరిధిలో ఉన్న 30 సర్కిళ్ల వారీగా ఫైన్స్ వేస్తున్నారు. 2.5 నెలల్లో 43,22,000 రూపాయల చలాన్స్ విధించారు. కూకట్పల్లి సర్కిల్లో అత్యధికంగా 449 చలాన్స్ వేయగా అత్యల్పంగా ఫలక్నమా సర్కిల్లో 17 చలాన్స్ వేశారు అధికారులు. ఇప్పటి వరకు 14,69,000 రూపాయలను జరిమానాల ద్వారా కలెక్ట్ చేశారు బల్దియా అధికారులు. ఇందులో అత్యధికంగా కూకట్పల్లి సర్కిల్లో 3,07,000 రూపాయలు కలెక్ట్ చేశారు.
జరిమానాల విధానం పారదర్శకంగా అమలయ్యేందుకు కాంప్రహెన్సివ్ చలాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ మొబైల్ యాప్ను తీసుకొచ్చారు. శానిటేషన్ విభాగానికి సంబంధించిన జరిమానాల విధింపును ఏఎంఓహెచ్లు, నిర్మాణ వ్యర్థాలపై ఉండే జరిమానాలను టౌన్ ప్లానింగ్ అధికారులు విధిస్తున్నారు. మొత్తం 19 రకాల ఉల్లంఘనలను తెలుపుతూ వాటి ప్రకారం జరిమానాలు విధిస్తున్నారు. జరిమానా విధించేటప్పుడు ఉల్లంఘన ఫోటో తీసి అధికారి పేరు, జరిమానా మొత్తం, ఉల్లంఘనల పేరు, ఫోన్ నంబర్, చిరునామాతో డిజిటల్ రసీదు వస్తుంది. అన్ని రకాల జరిమానాలు యాప్ ద్వారా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాలు చెల్లింపు వివరాలు SMS రూపంలో పబ్లిక్కి పంపిస్తున్నారు. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు, ప్రజల్లో పరిశుభ్రతపై బాధ్యతను పెంచేందుకు చలాన్స్ విధిస్తున్నామంటున్నారు బల్దియా అధికారులు. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్స్ కు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. వృద్ధుల ఆలనా పాలన చూసేందుకు జిల్లాలో డే కేర్ సెంటర్లకు ప్లాన్ చేస్తుంది. మానసిక వేదన, భావోద్వేగానికి లోనయ్యే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఆరోగ్య సలహాలు, ఒంటరితనం, డిప్రెషన్ను తగ్గించే కార్యకలాపాల నిర్వహణకు కసరత్తు చేస్తోంది సర్కార్. వృద్ధాప్యంలో ఒంటరితనంతో పాటు హెల్త్ ఇష్యూస్తో ఇబ్బందులు పడుతున్న సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఒంటరి అయిపోయామని మనోవేదన చెందకుండా వారికి చేయూతనిచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. సామాజిక సంరక్షణతో పాటు మానసిక ఉల్లాసానికి బాటలు వేసేలా డే కేర్ సెంటర్లను నిర్మించాలని సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇందులో చాలా మంది ఆలనా పాలనా లేక మనోవేదన చెందుతున్నారు. తమను ఆదరించేవారు లేక, బయటకు చెప్పుకోలేక బాధతో కుమిలిపోతున్నారు. తమ యోగక్షేమాలు అడిగేవారు లేకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. దీంతో 60 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు కాలక్షేపంతో పాటు వారి మంచి చెడులు చూడడం, మానసికోల్లాసానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వృద్ధులను ఒంటరితనం నుంచి దూరం చేయడంతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో సందడి చేసేలా డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో ఏమైనా ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయా, వాటికి రిపేర్లు చేస్తే వృద్ధులకు సౌకర్యాలు కల్పించవచ్చా అని ఆరా తీస్తోంది. జిల్లా కేంద్రాల్లో ఖాళీ భవనాల వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్స్ లేని చోట కొత్తవి నిర్మించాలా, అద్దె భవనాలు తీసుకుని డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలా అనే దానిపై సర్కార్ ఆలోచిస్తోంది. ప్రస్తుత పరిస్థితులతో సమాజంలో అందరివి ఉరుకులు పరుగుల జీవితాలుగా మారాయి. ప్రతి ఒక్కరూ ఏదో పనిలో బిజీగా ఉంటున్నారు. ఇంట్లో కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు ఉంటే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. మనవళ్ళు, మనవరాళ్ళు స్కూల్, కాలేజీకి వెళ్తారు. దీంతో ఇంట్లో వృద్ధులు ఒంటరి జీవితంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వం వారికి బాసటగా నిలిచేందుకు డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. డే కేర్ సెంటర్లలో రోజంతా హాయిగా కాలక్షేపం చేసేలా, ఇతర సీనియర్ సిటిజన్లతో సరదాగా మాట్లాడుకునే వాతావరణం కల్పించనుంది ప్రభుత్వం. క్యారమ్స్, చెస్, ఇతర ఇండోర్ గేమ్స్ కు ఏర్పాట్లు చేయనుంది. స్టోరీ బుక్స్, న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంచనుంది. మార్నింగ్, ఈవినింగ్ టైంలో యోగా, మెడిటేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. సేద తీరేందుకు గార్డెనింగ్, పూల మొక్కలు పెంచనుంది ప్రభుత్వం. వీల్ చైర్స్, యాక్సెస్ ర్యాంప్లు, సులభంగా నడవడానికి తగిన సౌకర్యాలు కల్పించనుంది సర్కార్. అత్యవసర పరిస్థితుల కోసం అలర్ట్ సిస్టమ్స్, మానసిక వేదన, భావోద్వేగానికి లోనయ్యే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఆరోగ్య సలహాలు, ఒంటరితనం, డిప్రెషన్ను తగ్గించే కార్యకలాపాలను డే కేర్ సెంటర్లతో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తుంది సర్కార్. వృద్ధులు ఒంటరితనంతో పాటు బీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. హాస్పిటల్కు వెళ్లలేక కొందరు, వైద్యం చేయించుకునే స్తోమత లేక మరికొందరు అవస్థలు పడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం డే కేర్ సెంటర్లలో రోజువారీ హెల్త్ చెకప్ చేయనున్నారు. టైం టు టైం మందులు ఇవ్వడంతో పాటు ఫిజియోథెరపీ, ఇతర రీహాబిలిటేషన్ సేవలు అందించనున్నారు. విశ్రాంతి కోసం సౌకర్యవంతమైన సీటింగ్, నిద్రపోయేందుకు బెడ్స్, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న సర్కారు నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్.
కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయలేని స్థితికి చేరిందని, దానికి బదులు తుమ్మిడిహట్టి వద్ద తక్కువ ఖర్చుతో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా ఎక్కువ విస్తీర్ణానికి నీళ్లు అందించవచ్చని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యంపై తెలంగాణ జలసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్యారేజీల నిపుణులు గంగాధర శాస్త్రి, జలసాధన సమితి నైనాల గోవర్ధన్తో పాటు జస్టిస్ చంద్రకుమార్, ఎమ్మెల్సీ కోదండరాం, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, సాగునీటి రంగ నిపుణులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు పనికిరాదని, దాన్ని రిపేర్ చేసి మరోసారి ప్రజాధనం వృధా చేయొద్దని సూచించారు. ఇక కాళేశ్వరం కూలిపోవడానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవినీతితో వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు హాయిగా ఉండగలుగుతున్నారు. ఒకవేళ కేసు అయినా 10 ఏళ్ళు 15 ఏళ్ళు విచారణ పేరుతో జరుగుతోంది. వాళ్ళ దగ్గర నుంచి అవినీతి సొమ్మును రికవరీ చేసేటటువంటిది ఏదైనా ఆలోచన ఉన్నదా? ఇప్పుడు సంవత్సరంన్నర అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇవాళ మీరే చెప్తున్నారు ఆ ప్రాజెక్ట్ ఎందుకు పనికి రాకుండా పోయిందని, అవినీతి జరిగిందని, వందల కోట్లు వేల కోట్లు జరిగిందని చెప్తున్నారు. మరి క్రిమినల్ కేసులు పెట్టి మీరు ఎందుకని ఆ నేరస్తులని మీరు అరెస్ట్ చేసి ఆ నేరస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయరు? ఏ కేసైనా కావచ్చు, ఈ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు. ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎవడైతే ప్రజల డబ్బులను, ప్రజల సంపదను దోచుకున్నాడో, లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించినాడో వాడి దగ్గరికి వెళ్ళి సంపద మీరు తీసుకుంటారా? తీసుకునే ప్రభుత్వం వచ్చిన రోజు, అలాంటి నాయకులు వచ్చినటువంటి రోజు ఈ దేశం బాగుపడుతుంది. వరదను కిందికి వదిలేసి మళ్ళీ పైకి ఎత్తిపోయటం అనేది అవివేకమైన చర్య. అది సాధ్యం కాదు. ఈ తిప్పిపోతలు అనేవి సాధ్యం కానప్పుడు దాని గురించి ఆలోచించటం కూడా అనవసరము అని. మూడవది ఏంటంటే, చాలా ఈ బ్యారేజీలు కట్టినప్పుడు దాని బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది అంచనా వేయలే. 80,000 ఎకరాలు 2 దిక్కుల్లో కూడా కలిపి దానికి సంబంధించి ఏం చేయాలనేది గవర్నమెంట్ దగ్గర ప్లాన్ లేకుండే. దాన్ని పునః ఆపొచ్చా, వాటిని ముంపు ప్రాంతంగా పరిగణించి పరిహారం ఇవ్వాలా అనే విషయం పైన గవర్నమెంట్ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. చాలామంది రైతులు ఒడ్డునున్నటువంటి వాళ్ళకి ఇది ఒక శాపగ్రస్తంగా మారింది. ఇక తుమ్మిడిహెట్టిని నిర్మించుకోవటమే ఇవాళ మన ముందు మిగిలిన ఏకైకమైనటువంటి ఆప్షన్. కొంచెం ముందా కొంచెం పైకా ఆ చర్చ టెక్నికల్గా ఇంజనీర్లు తేల్చవలసినటువంటి అంశం. కాబట్టి తుమ్మిడిహెట్టి నిర్మించి గోదావరికి, ఎల్లంపల్లికి నీళ్లు ఇవ్వటమే సరి అయినటువంటి పద్ధతి, ఒరిజినల్గా అంచనా వేసినటువంటి పద్ధతి. ఇప్పుడు మాత్రం ఒకటి కరాఖండిగా తేల్చవలసింది, 1,00,000 కోట్ల రూపాయలు వృధాగా మనం ఇవాళ ఆ పైసలన్నింటినీ కూడా వృధా చేసినాం. ఈ కాళేశ్వరం కంపులో గతం చెప్పడం జరిగింది. అవినీతికి పాల్పడ్డ గత పాలకులని ఇంజనీర్ని శిక్షించి అరెస్ట్ చేసినంత మాత్రాన సరిపోదు. ఆ ఇంజనీర్ పైన ఆదేశాలు ఇచ్చిన మంత్రి, ముఖ్యమంత్రిని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ కొరకై ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు ధన్యం కావాలంటే ఆ బిడ్డలు కోరుకున్న భవిష్యత్తు, రేపటి బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ఎన్ని వేల కోట్లు నష్టమైంది. ఇవాళ ఎంతమంది సామాన్యులు ఇంకా అధోగతిలో ఉన్నారు రాష్ట్రం ఏర్పడ్డాక కూడా. మీరు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ ప్రభుత్వానికి ఏమీ యాక్షన్ ప్లాన్ ఒకటి ఇవ్వండి. దాంట్లో మనందరం కూడా మీ తరఫున నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఈ ప్రభుత్వంతో, ఇరిగేషన్ మంత్రితోటి యాక్షన్ ప్లాన్ బై ప్లాన్ ఏ చర్యలు తీసుకోవాలి. ఇది రిపోర్ట్లు ఇచ్చి, కమిషన్లు ఇచ్చి కాలయాపన చేస్తే జరగదు. అదే కాలయాపన చేస్తే గత ప్రభుత్వం పట్టిన గతి మా ప్రభుత్వానికి పడుతుంది. ఇది సంవత్సరం అయింది, ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది. మేము హామీ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో జరిగిన అవినీతిని బయటికి తీసి శిక్షిస్తామని చెప్పడం జరిగినది. దేశవ్యాప్తంగా ప్రాంతాలకు, పార్టీలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా సైనికులకు మద్దతుగా ర్యాలీలు జరుగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్నారు. సైనికులు చేసిన పోరాట పటిమను యావత్ భారతం గర్విస్తోందన్నారు. సైనికులకు అండగా నిలవడం కోసం, సైనికులకు మనోధైర్యం కల్పించడం కోసం తిరంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. 17న ట్యాంక్ బండ్ దగ్గర భారీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. ఇక హైదరాబాద్ అంబర్పేటలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా
ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు మరి అనేక ప్రాంతాలలో సైనికులకు అండగా ఉండే విధంగా, వాళ్ళ మనోధైర్యాన్ని పెంచే విధంగా, వాళ్ళని అభినందించే విధంగా పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా ఈ యొక్క యాత్ర మన యొక్క అంబర్పేటలో జరుగుతూ ఉంది. ఈ నెల 10వ తేదీన, అంటే రేపు లేదు ఎల్లుండి 17వ తేదీ సాయంకాలము 5 గంటలకు హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్లో చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రజలందరూ కలిసి స్వచ్ఛందంగా తిరంగ యాత్ర కేపీహెచ్పీపీఎస్ పరిధిలో 12న జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే వ్యక్తి మరో 4తో కలిసి వెంకటరమణను హత్య చేశాడు. తాను ప్రేమించిన యువతిని తనకు కాకుండా తన పేరెంట్స్ వెంకటరమణ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారని పగ పెంచుకున్నాడు పవన్. ఇటీవల జాబ్ కోసం హైదరాబాద్లోని కేపీహెచ్బీకి వచ్చాడు. తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెంకటరమణతో ఇక్కడే నివాసం ఉంటుందని తెలుసుకున్నాడు పవన్. అంతే, ఎలాగైనా వెంకటరమణను అంతం చేయాలని మరో 4 స్నేహితులతో కలిసి హత్య చేశాడని తెలిపారు పోలీసులు. సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ లిమిట్స్లో కుకట్పల్లి డివిజన్లో ఉన్న కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11-12 ఇంటర్వ్యూనింగ్ నైట్ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే, హత్యకు గురైన వ్యక్తి పేరు కాళ్ళ వెంకటరమణ అనబడే వ్యక్తి. ఇతనికి 32 ఇయర్స్ ఉంటాయి. డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతన్ని పంపిన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే అతను A1. ఇతనికి 27 సంవత్సరాలు. ఇతను ఒక పదునైన చాకుతోటి హార్ట్ మీద పొడిచి చంపడం జరిగింది. ఈ హత్యకి సంబంధించిన పూర్వాపరాలు ఏంటంటే, ఈ A1 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఈ అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే అతను, ఇతను వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు, ఇతను ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏపీ స్టేట్లో వాళ్ళ స్వగ్రామంలో ఉన్నప్పుడు ఒక లేడీతోటి అతన్ని ఆ లేడీని వన్ సైడ్గా లవ్ చేసినాడు. ఆ లేడీ కూడా యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. డినై చేసి ఈ వెంకటరమణ అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేసినారు. అప్పటి నుంచి ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అయ్యప్ప స్వామి తాగుడికి అలవాటయ్యి ఆ లేడీని మర్చిపోలేక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తరచుగా డిస్కస్ చేస్తూ ఉండేవాడు. అయితే అనుకోకుండా అతను కూడా ఉద్యోగం కోసం ఈ మధ్యన హైదరాబాద్ వచ్చాడు. ఈ A1 అక్యూజ్డ్ వచ్చి ఈ అమ్మాయిని వేరే దగ్గర చూసి ఫాలో అవుతూ ఈ అమ్మాయి ఉన్న ఇంటి ఏరియాకి, ఈ భగత్ సింగ్ నగర్లో ఉంటారు వీళ్ళు, అక్కడికి వచ్చి తరచుగా తిరగడం చేసేవాడు. దాంతో ఈ భర్త మందలించేవాడు. దాంతో ఆ భర్త మీద కోపం పెంచుకొని ఇన్సిడెంట్ జరిగిన రోజున 11th, అంటే ఆదివారం రోజు నైట్ 11 o'clock ఆ టైంకి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తచ్చాడుతూ ఉంటే అతను మళ్ళీ మందలించినాడు. అయితే ఇతను ఆ రోజు సర్దార్ పటేల్ నగర్కి వచ్చినాడు. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో అతను, వాళ్ళ వైఫ్ లేదు, ఊరికి వెళ్ళింది. వాళ్ళ వైఫ్ సిస్టర్ వాళ్ళ భర్త ఉంటే ఆయన కూడా ఒక్కడే ఉంటే వీళ్ళిద్దరు వచ్చి అక్కడికి డిన్నర్ చేయడం కోసం వచ్చినాడు. వచ్చినప్పుడు అక్కడికి కూడా వచ్చినాడు ఇతను అక్యూజ్డ్. సర్దార్ పటేల్ నగర్ కూడా వచ్చి అక్కడ కూడా అతనితో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ పెట్టుకునే క్రమంలో ఇతను తిట్టగా ఈ వెంకటరమణ తిడితే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 వ్యక్తులను తీసుకొని వచ్చి, వాళ్ళందరూ ఫ్రెండ్సే, అందులో ఒక 2 స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఒకతను ఎలక్ట్రీషియన్ కూడా ఉన్నాడు, ఒకతను జువెనైల్ ఉన్నాడు. సో వాళ్ళని తీసుకొని వచ్చి ఇతను మాట్లాడుతూ ఉంటే, ఆ గ్రిల్ ఉంది, ఆ గ్రిల్కి ఆనుకొని మాట్లాడుతూ ఉంటే పదునైన చాకుతోటి హార్ట్పై ఒకే పోటు పొడిచినాడు. దాంతో అతను ఇమీడియట్గా ఒక 3-4 నిమిషాల్లోనే గుండెకి గాయం కావడం వల్ల చనిపోయినాడు. సో దాని మీద మనం కేసు నమోదు చేసినాం. తెలంగాణలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు సర్కార్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సమగ్ర విత్తన చట్టం తీసుకురానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం 7 సభ్యులతో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతుండటంతో సమగ్ర విత్తన చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమంతో పాటు నాణ్యమైన విత్తనాలు అందించే అంశంపై ఫోకస్ చేస్తోంది. ఇటీవల కాలంలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతుండటంతో వాటిని అరికట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయిలో సమగ్ర విత్తన చట్టం తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అగ్రికల్చర్ కమిషనర్ చైర్మన్, డిపార్ట్మెంట్, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, పాలసీ ఎక్స్పర్ట్స్ తో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కమిటీ సభ్యులుగా విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సీడ్స్ సెక్షన్ డైరెక్టర్ నగేష్, వ్యవసాయ సుస్థిర అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామాంజనేయులు, రిటైర్డ్ అగ్రికల్చరల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, పాలసీ ఎక్స్పర్ట్ దొంతి నరసింహారెడ్డి, సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్లతో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ తమ ముసాయిదాను జూన్ 30 వరకు వ్యవసాయ శాఖకు సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం సీడ్ యాక్ట్ అంటే సమగ్ర విత్తన చట్టం రాష్ట్ర స్థాయిలో చేసుకోవడం కోసము ఇవాళ ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పడడం జరిగింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో రాష్ట్రంలో అంటే గతంలో 1966లో ఉన్నటువంటి ఏదైతే విత్తన చట్టం ఉన్నదో ఆ చట్టము కేంద్ర పరిధిలో ఉన్నటువంటి చట్టం. ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగులతోటి వల్ల విత్తన కంపెనీ వాళ్ళు విత్తనోత్పత్తి చేయించినా లేకుంటే కమర్షియల్ విత్తనాలు ఇచ్చినా కానీ జరుగుతున్నటువంటి రైతులు నష్టపోతున్నటువంటి సందర్భాలలో ఎక్కడ కూడా రైతుల కాంపన్సేషను రావడం లేదు. అనేక రకమైనటువంటి ఇష్యూస్ రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటు విత్తనోత్పత్తి రైతులు కావచ్చు, ఇటు మామూలుగా వేసేటటువంటి పంట వేసేటువంటి రైతులు కావచ్చు. ఈ రెండు రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఎలాంటి నష్టపరిహారం అందించలేనటువంటి పరిస్థితులు ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల వల్ల ఆ పరిస్థితి ఉన్నది. మనం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ గత కొన్ని సంవత్సరాలుగా మిర్చి కావచ్చు, కాటన్ కావచ్చు, సోయా కావచ్చు, వరి కావచ్చు, ఏ పంటలైనా కానీ రైతులు నష్టపోతే ఎక్కడ కూడా నష్టపరిహారం ఆ కంపెనీల నుంచి ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 7 సభ్యుల డ్రాఫ్టింగ్ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. కల్తీ విత్తనాలతో రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఒకవేళ రైతులు నష్టపోతే ఆయా విత్తన కంపెనీలు పరిహారం చెల్లించేలా డ్రాఫ్ట్ రూపొందించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కల్తీ విత్తనాల పరిణామంతో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర విత్తన చట్టం ఆవశ్యకతను ప్రభుత్వానికి నివేదించింది. కొన్ని జిల్లాలలో రైతులతో మాట్లాడి అసలు ఈ విత్తనాలతోటి మీకు ఏ రకమైన సమస్య వస్తూ ఉన్నది, ఏ రకంగా ఉంటే రైతులకు లాభం జరుగుతుంది అనేటటువంటి రైతుల అభిప్రాయాలు తీసుకుంటాము. అనేక మంది ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడతాము. అనేక రంగాల ఉన్నటువంటి వాళ్ళతో నిపుణులతో మాట్లాడి ఒక డ్రాఫ్ట్ను ప్రభుత్వానికి మేము ఇవ్వబోతా ఉన్నాం. ఈ ఇచ్చేటటువంటి డ్రాఫ్ట్ వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతు విత్తనాలతోటి నష్టం జరిగితే కాంపన్సేషన్ అందే విధంగా ఇంకా ఏ రకంగా అయితే రైతుకు బెనిఫిట్ అవుతుందో అట్లాంటి అన్నీ కూడా చేసి చెప్తాం. దానివల్ల రైతులకు మేలు జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వానికి కూడా కొంత భయపడతారు విత్తన కంపెనీ. డ్రాఫ్టింగ్ కమిటీ ఇచ్చిన ముసాయిదాను కేబినెట్ ఆమోదం అనంతరం వచ్చే అసెంబ్లీ సెషన్లో బిల్లు పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర స్థాయిలో ఈ విత్తన చట్టం అందుబాటులోకి వస్తే నకిలీ విత్తనాలను అరికట్టడమే కాకుండా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది.